ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. వాక్యము మనకి జీవాహారముగా అనుదిన జీవితంలో మనము దేవుని సన్నిధికి నడిపించే గొప్ప భాగ్యము. వాక్యం వినే వాళ్ళందరికీ దేవుడు కలగచేయును కాక. ఈరోజు ధ్యానాంశముగా కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. దేవుడు మన పట్ల ఆయన లక్ష్యముంచి కించలేని దేవుని కృపలను పొందుతున్న మనకి దేవుని యొక్క సన్నిధి ఏ రీతిగా నడిపిస్తుంది. ఆ దేవుని యొక్క సన్నిధి మనకు ఉన్నప్పుడు మనము ఏ రీతిగా పాపములో పడకుండా ఉంటాము. ఒకవేళ పాపములో పడితే ఏ రీతిగా దేవుడు తన యొక్క బిడ్డలను కాపాడుకుంటాడు. పాపము నుంచి మనము విముక్తి పొందాలంటే దేవుని వాక్యము ఏది మనకి బోధిస్తుందో మనం చూద్దాం. అదే పాపములో పడకుండానే దేవుడు తన యొక్క బిడ్డలను నిరోధించే సంఘటన మనకి చూద్దాం. ఒకవేళ పాపములో పడిపోయినను మరి విమోచించిన కార్యాన్ని కూడా మనం ఇప్పుడు ధ్యానిద్దాం. దేవుని యందు నిలిచిన వారు మరి అనేక సందర్భాలలో శోధనలు రావటం సహజం. దేవుని నమ్మిన వారికి, విశ్వసించిన వారికే, ఎవరైతే దేవుని నిలుస్తున్న వాళ్ళకే శోధనలు అనేకం వస్తాయి. అదేంటి, దేవుని నమ్మిన వారికి శోధనలు వస్తే మరి నమ్మి ఏంటంటే మరి మనం ఏ రీతిగా దేవుని నిలవగలుగుతామో, లేకపోతే అటువంటి శోధనలు జయించగలుగుతామో. సైతాన్ అనేక రీతిలుగా మనం శోధించినను దాని ప్రలోభానికి లొంగకుండా దేవుని నిలిచిన మరి గొప్ప సాక్ష్యము బైబిల్ వాక్యంలో మనం చూస్తే, యోసేపు తన జీవితంలో అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఆయన దేవుని విడల. యోసేపుకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నప్పుడు, మరి బానిసగా పట్టబడి పరదేశానికి వెళ్ళిపోయినప్పుడు, బానిసనైపోయానని మరి దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, మరి క్షోభించాడో, కానీ దేవుని విడనాడక ఉన్నప్పుడు బానిసగా వెళ్ళిన యోసేపుకి పోతీఫర్ ఇంట్లో మంచి స్థానం లభించే రీతిగా దేవుడు తన కృపను దయచేశాడు. అంటే తన బిడ్డల పట్ల దేవుడు ఏ రీతిగా తన కృపను దయచేస్తాడో ఇక్కడ కనపరచబడుతుంది. పోతీఫర్ అంటే ఎవరు? రాజుకు సంరక్షణ సైన్యాధికారి. అంటే చాలా ప్రముఖమైన స్థానం. మరి ఒక బానిసగా దొరికిన యోసేపులు ఏం చూశాడు? దేవుని నిలిచిన వారి క్రియల ద్వారా మన దేవుడు ఎటువంటి గొప్ప దేవుడు బయలుపరచబడదు. అంటే ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి దుర్నీతికి పోకుండా, దురాశకు పోకుండా, మరి ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా మరి వాళ్ళ కనపరచబడినప్పుడు వారు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుని ఇతరులు కూడా మారే గొప్ప సందర్భాలు ఉంటాయి. మరి అంత రాజ సంరక్షణ అధికారి అయిన పోతీఫర్ కూడా యోసేపు నమ్మి, యోసేపు తన ఇంట్లో ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎంతవరకు మరి ఆయన ఏ కార్యము చేయకుండా సమస్తమును పైన అధికారం ఇచ్చాడు. అటువంటి సమయంలో యోసేపు పైన వ్యామోహంతో పోతీఫర్ భార్య మరి అతన్ని ప్రలోభ పెట్టినప్పుడు ఏమంటాడు? ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనండి. ఆమె ఎప్పుడైతే అతను ప్రలోభ పెట్టిందో, మరి పోతీఫర్ నన్ను ఎంత విశ్వసించాడు, తన భార్యను తప్ప సమస్తమును నాకు అప్పగించాడు. మరి నమ్మకముగా నన్ను నియమించిన వ్యక్తి ఇంట్లో నేను దేవునికి వ్యతిరేకమైన క్రియ ఎట్లా చేస్తానని అనుకున్నావు. దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసుంటే మరి బానిసకు వచ్చిన నాకు ఈ స్థానము వచ్చేది కాదు, ఇటువంటి స్థితి వచ్చేది కాదు, ఇంత నమ్మకమైన పరిస్థితులు వచ్చేది కాదు. దేవుని విశ్వసించిన వారు, మరి దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, వారి నడతలలో, వారి క్రియలలో ఏ రీతిగా ఉంటుంది ఇక్కడ చెప్పబడుతుంది. అనేకమైన ప్రలోభాలు వచ్చినను, అనేకమైన మరి శోధనలు వచ్చినను, వాటన్నిటిని ఎదిరించి తట్టుకొని వాటన్నిటిని నిలువరించి వారు దేవుని యందు నిలిచే మాట ఏమన్నాడు? దేవుని విరోధముగా నేను పాపం కట్టుకుంటాను. కాబట్టి మరి దేవుని యందు నిలిచిన నాకు ప్రతి విషయంలో కూడా తన యొక్క కృపను దయచేస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఒక బానిసగా వచ్చినాను, ఇక్కడ నాకు సమస్తము పైన అధికారం ఇచ్చాడు. ఎందుకని నేను నీతిమత్వంతో నేను జీవిస్తున్నాను కాబట్టి, నీతిమత్వంతో గడుపుతున్నాను కాబట్టి, నీతిమత్వంతో జీవించే నా యొక్క నడతను బట్టి, నా యొక్క మరి విశ్వసించిన దేవుని యొక్క క్రియలను బట్టి ఆయన ఎంతగానో నమ్మి నాకు అప్పగించిన బాధ్యతలను విడిచి నా దేవునికి విరుద్ధముగా నేను కార్యము చేయలేనని
ఆమె తృణీకరించాడు. అయితే ఆమె అతనిపైన నేరం మోపింది. మరి జైలుకి వెళ్ళాడు. మరి ఆ జైలుకి వెళ్ళినప్పుడు కూడా మరి ఆ శోధనలో కూడా దేవుని విడనాడకుండా ఉన్నప్పుడు ఆ జైలు నుంచే రాజు దగ్గరికి వెళ్ళగలిగిన గొప్ప ఆధిక్యతను దేవుడు కలగజేశాడు. కాబట్టి మనము శోధనలను జయించుటకు దేవుడు అనేక సార్లు సైతానుకి మనం శోధించే పరిస్థితులు వచ్చినా శోధించినను వాటిలో మన నీతిమత్వాన్ని బట్టి నిలిచినప్పుడు మన యొక్క నీతిమత్వాన్ని బట్టి దేవుడు మనల్ని అనేక రెట్లుగా దీవించి తన యొక్క గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దేవుని యందు నిలిచిన వాళ్ళు ప్రలోభాలు వచ్చినను ఎటువంటి శోధనలు పడకుండా నిలిచి సైతాన్ని జయించి దేవుని యొక్క కృపను పొంది దేవుని బిడ్డలుగా అనేక మంది సాక్షులుగా జీవించే గొప్ప విషయం ఇక్కడ చూసాం. అయితే దేవుని నిలిచిన వాళ్ళకి శోధనలే వస్తాయి అనుకుంటే ఒక్కొక్కసారి మనం ఏమి తప్పిదం చేయకుండా మనం ఏం పొరపాట్లు చేయకుండానే శోధనలు కూడా వస్తాయి. అంటే దాంట్లో మన ప్రమేయం ఏమీ ఉండదు. పోనీ మనము ఆ పరిస్థితుల్లో వారు కూడా మనల్ని ఏమీ ప్రలోభాన్ని పెట్టిన పరిస్థితులుగా ఉండవు. సైతాను ఆ రీతిగా శోధించటకు ఎప్పుడు సిద్ధముగా ఉంటుంది. అంటే దేవుని నమ్మిక ఉంచి విశ్వసించి నడిచే వాళ్ళకి ఏదో రకమైన శోధనలో వారిని పడద్రోయవలనే క్రియలలో మనం చూసినప్పుడు ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అబ్రహాము మరి దేవుడు మరి పిలిచి కానాను దేశం పంపించినప్పుడు అక్కడ కొన్ని పరిస్థితులను చూసి మరి అక్కడి నుంచి గెరారు దేశానికి వెళ్తాడు. గెరారు దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాము భార్య అయిన శారా మరి సౌందర్యవతి, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆమెను బట్టి అబ్రహాముకి ఎటువంటి శోధన వస్తుందని ముందుగానే ఆమెకు చెప్తాడు. ఆదికాండం 20:13 వచనంలో మనం చూస్తే వెళ్ళు ప్రతి స్థలమందు నువ్వు నా చెల్లెలని చెప్తానని ముందుగానే చెప్తాడు. ఎందుకని అప్పుడు కాలంలో ఉన్న అరాజక పరిస్థితులలో మరి ఎవరు కూడా నీతిమత్వంతో కొంతవరకు జీవిస్తారు, కానీ వారి నీతి ఎవరు కూడా మరి ఇది మంచిది కాదని చెప్పే పరిస్థితులు కాలం. అటువంటి సమయంలో ఇతను ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇతను ఎవరు ఇతనితో పాటు ఉన్న వ్యక్తిని బట్టి ఆమెను బట్టి ఇతన్ని చంపవచ్చు, లేకపోతే ఇంకో రకం చేయొచ్చు. కాబట్టి మనం అనేక ప్రాంతాలకు వెళుతున్నాం. మరి ఈ మార్గ మధ్యలో ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు నిన్ను చెల్లెలని చెప్తాడు. మరి ఇది తప్పే కదా చాలామంది అంటారు. నిజంగానే అబ్రహాముకి ఆమె చెల్లెలు వరుస అవుద్ది. ఎట్లా? అబ్రహాము తల్లి శారా యొక్క తల్లి వేరు వేరు, అంటే తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు, అదే వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మరి వేరే తల్లి అయినప్పుడు చెల్లెలుగా చెప్పొచ్చు. ఆ కాలంలో చెల్లెలు వరుసైన వివాహం చేసుకున్నారంటే అప్పటికి ఇంకా పరిణామక్రమంలో చాలా విషయాలు రాలేదు. కాబట్టి మరి ఆమెను వివాహం చేసుకున్నాడు. మరి చెప్పిన మాటలో కూడా అబద్ధం లేదు. ఇటువంటి పరిస్థితిలో గెరారు రాజైన అబీమెలెకుకి ఆమె నా చెల్లెలని చెప్పినప్పుడు బహు సౌందర్యవతైన ఆమెను చూసి ఆయన మరి కావాలనుకున్న రాజగృహంలో ఉంచినప్పుడు ఆమె ఒకరికి భార్య కాబట్టి ఆమె విషయంలో నువ్వు చచ్చిన వాడవుతావు. అంటే ఆమెను ఎటువంటి మరి శోధనకరమైన పరిస్థితులు చేస్తే నీకు మంచిది కాదని చెప్పినప్పుడు అబీమెలెకు చెప్తాడు, దేవా ఆమెతో ఎటువంటి పాపం చేయలేదు, అతడు నా చెల్లెలని చెప్పాడు కాబట్టి నాకే దోషం లేదు, నేనే దోషం చేయలే, అతనే వచ్చి నా చెల్లెని చెప్పాడు కాబట్టి చేర్చుకున్నా, నా దోషమేమీ లేదు కాబట్టి ఆయన క్షమించమని అడిగితే దేవుడు చెప్తాడు, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో నీవు చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. దేవుని యొక్క ప్రణాళికతో దేవుని యొక్క నడిపింపుతో శోధనలో పడకుండా నిలిచిన వారిని ఏ రీతిగా దేవుడు మరి తీసుకెళ్తాడో మనం యేసే విషయంలో చూసాం కదా. ఇక్కడ మరి దేవుని యందు నిలిచి లేతే ఏ క్రియ కూడా యథార్థ హృదయముతో చేసేవారి పట్ల దేవుడు చెప్తున్న చాలా ప్రాముఖ్యమైన విషయం. అబీమెలెకు చెప్తున్నాడు, నేను యథార్థంతో ఉన్నాను, అతనే నా చెల్లెని చెప్పాడు కాబట్టి నాలో ఏ దోషం లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు యథార్థము ఉన్నావు కాబట్టి నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. ఇది దేవుడు ఇచ్చిన తన బిడ్డలకు ఇచ్చిన గొప్ప వాగ్దానమే, గొప్ప మరి రక్షణ కార్యమే, క్రియ. ఎందుకంటే మనము ప్రలోభపడి పాపం చేస్తాము, లేకపోతే ఆశపడి పాపం చేస్తాము, లేకపోతే మనం నిలువరించలేక పాపం చేస్తాము. ఈ లోకంలో ఉన్న అనేకమైన శోధన మధ్యన పాపం చేస్తాం. మరి ఆ పాపం చేసిన తర్వాత పాపానికి ప్రాయశ్చిత్తము ఇంకో రకమైన క్రియ తప్పదు. పాపము చేయకుండా నిలగలిగినంత మరి ఆ యొక్క దేవుని నమ్మిక విశ్వాసము లేకపోతే అటువంటి నీతిబద్ధమైన జీవితం చాలా కొంతమందికి ఉండదు, అరుదు. మరి ఎన్నో సమస్యలు వచ్చినాను, కష్టం వచ్చినాను, యేసేపు వలె వాటన్నిటిని కూడా ఎదుర్కొని వాటన్నిటిని కూడా ఎంతగానో
దీర్ఘకాలమైనను దేవుని నిలిచి దేవుని నీతిమత్వంలో నిలిచిన మరి గొప్ప కార్యాన్ని బట్టి కృపను పొందిన యేసేపుని మనం చూస్తాం. అది ఎంతమంది ఆ రీతిగా జీవించగలరు? ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు? మనం ఎన్నిసార్లు మారు మనసు పొందుతాం అనుకుంటాం, మరి దేవుని యందు నిలిచి ఉండాలనుకుంటాం, మనం పశ్చాత్తాపం చెందుతూ ఉంటాం, మరి దేవుని క్రియలు చేస్తూ ఉంటాం. శోధనలో పడినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని వెంట ఉంటాము, దేవుడే మనకు కావాలనుకుంటాము, దేవుడు నడిపిస్తే మన జీవితం ఉందనుకుంటాం. మరి అంతగా మనం అనుకున్నప్పుడు కూడా ఆయా పరిస్థితులను బట్టి ఆయా యొక్క సందర్భాలలో మనము అనేక సార్లు త్రోవ తప్పి దేవుని దూరంగా జీవించే సమయాలలో మరి దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడుతాడో ముందు వాక్యంలో చూద్దాం. అటువంటి ప్రలోభాలకు వచ్చిన పరిస్థితుల్లో అటువంటి ప్రలోభాలు పడకుండా, అటువంటి శోధనలో పడకుండా, నీవు పాపము చేయకుండా నిన్ను కాపాడగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. అంటే పాపములో పడిపోయి మరి దేవుని దూరంగా జీవించి దేవునికి విడనాడే స్థితి నీకు వచ్చే పరిస్థితుల్లో కూడా నిగ్రహించుకోలేని పరిస్థితులు నీకున్నప్పుడు, నువ్వు అల్పమైన విశ్వాసంలో పడిపోయినప్పుడు, నువ్వు బలహీనుడు అయినప్పుడు, మరి నీకున్న పరిస్థితి ఏంటి? నీకు రక్షణ ఏంటి? నీ యొక్క కృప ఏంటి? నువ్వు దేవుని యందు నిలిచిన వారికి దేవుడిచ్చే సహాయం ఏంటి? ఈ సహాయం పొందగలిగితే ఈ కృపతో అనేక సందర్భాల్లో ఇటువంటి శోధన పరిస్థితుల నుంచి కాపాడబడి రక్షింపబడి దేవుని యందు నిలిచి దేవుని బిడ్డలుగా నిలిచిన వాళ్ళే మరి అందరికన్నా ఎక్కువ మంది ఉంటారని చెప్పచ్చు. తండ్రి తన యొక్క కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో ఏదైనా శోధనకరమైన పరిస్థితులు అడ్డగించి వారిని అక్కడి నుంచి నిరూపింపజేయడం మరి ఈ లోకంలో మనం చూస్తాం. చేసే క్రియలకు కూడా బిడ్డలు తెలియనప్పుడు, తెలిసినప్పుడు అటువంటి క్రియకి వెళ్లకుండానే చేయటానికి చాలాసార్లు ప్రయత్నిస్తారు, చాలా రకాలుగా చెబుతారు. పరిస్థితులు లేకుండా చేయటం మరి లోకంలో జరుగుతూ ఉంటుంది. పరలోకపు తండ్రి అంతకన్నా తన యొక్క గొప్ప కృపను తన బిడ్డలపైన చూపిస్తాడు. ఈ యొక్క గొప్ప కృప దేనికి సరికాదు. ఎందుకంటే నువ్వు పాపం చేసినావు, నువ్వు పాపం చేయవలసిన పరిస్థితిలో నీతితో నిలిచావంటే చాలా తక్కువ మంది మాత్రం నిలవగలుగుతారు. కానీ ప్రలోభానికి పడిపోక తప్పదు. ఎందుకని సైతాను ఆ రీతిగా శోధిస్తూ ఉంటుంది. ఇక్కడ అబీమెలెకుకి మరి అబ్రహాం తీసుకొచ్చి నా చెల్లెలని చెప్పాడు కాబట్టి ఇంకా ఆమె విషయంలో ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడు. మరి పరదేశం నుంచి వచ్చి ఆశ్రయాన్ని పొందాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి బహుమతులు లేకపోతే ఇంకో రోజుగా పొందవచ్చు కాబట్టి ఏమైనా పొందుకోవచ్చు అనుకున్నాడు, తీసుకుని వెళ్ళిపెట్టుకున్నాడు. అబ్రహాము ఆ రీతిగా చెప్పబట్టి తీసుకున్నాడు. మరి ఆమె ఏదో చేయబోయే సమయంలో దేవుడు అడ్డగించి మరి రాత్రి సమయంలో చెప్తున్నప్పుడు నేను యథార్థ హృదయంతో చేస్తున్నావు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించితిని. ఇది దేవుని యొక్క గొప్ప కృప. మనము అనేకమైన పాపాలకి దూరంగా జీవిస్తున్నామంటే, అనేకమైన శోధనల మధ్యన నిలువరించబడుతున్నామంటే మన యొక్క మరి మానసిక స్థైర్యాన్ని బట్టి కాదు. దేవుడు ఆ సమయంలో మనం అనేక రీతిలుగా తప్పిస్తూ, దేవుడు ఆ సమయంలో అటువంటి పాపం చేయకుండా కాపాడుతూ తన యొక్క ఆశ్చర్య కార్యాలని మన పట్ల చూపిస్తూ ఉంటాడు. అయితే దేవుని యందు విశ్వాసం కలిగి దేవునిలో నడుస్తూ దేవుని యందు మరి నిలిచిన వాళ్ళు కూడా అనేక సార్లు పాపం చేస్తూ ఉంటారు. పాపం చేసే క్రియలు వస్తుంటాయి. మరి అందరూ పాపక్రియలు లేకుండా ఉంటే మరి దేవుడు ఈ లోకంలోకి వచ్చి రక్షించవలసిన అవసరం ఉందా? అన్యులే కాదు, దేవుని నిలిచిన వాళ్ళకు కూడా మరి దేవునితో ఉంటూనే అనేక సందర్భాల్లో ప్రలోభాలకు పడిన సంఘటనలు ఉంటాయి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తే అది మంచి వసంతకాలం. ఆ సమయంలో యుద్ధాలు జరుగుతున్నాయి. అమాలేకుల పైన దావీదు యొక్క సైన్యం వెళ్ళి యుద్ధం చేస్తుంది. ఈ సమయంలో రాజుగారు మంచిగా మరి నిద్రలేచి ఆ సాయంకాల సమయంలో చూస్తూ ఉన్నాడు. ఎక్కడ? కింద చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూడాలి? మరి యుద్ధం జరుగుతుంది. తన యొక్క సైన్యం అంతా పోరాటంలో ఉన్నారు. ఆకాశం వైపు చూసి దేవుని అడగాలి. జయాన్ని పొందాలంటే లేకపోతే తన రాజు సుభిక్షంగా ఉన్నాడు. అటువంటి సమయంలో సైతాను దావీదును శోధించింది. దావీదు మరి తన యొక్క సైన్యమును ఆ రీతిగా యుద్ధంలో ఉన్నప్పుడు కింద చూస్తున్నప్పుడు అప్పుడు ఏం కనబడుతుంది? అక్కడ ఊరియా భార్య స్నానం చేస్తున్నప్పుడు చూసి ఆమె పైన మోహపడి ఆమెను తీసుకొచ్చి మరి వ్యభిచార కార్యం చేసి ఆమె తిరిగి పంపించినప్పుడు ఆమె గర్భవతి అని తెలుసుకుని ఊరియాను మరి ఆమె దగ్గర పంపాలనుకున్నాడు. కానీ ఆ పాపకార్యము దాగించబడలేదు. ఆ ఊరియా కూడా అక్కడ యుద్ధంలో చంపించబడినప్పుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గర పంపించాడు. నాతాను వచ్చి, దావీదు నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇది దేవునికి వ్యతిరేకమైన క్రియ అన్నప్పుడు దావీదు మరి వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? నీకు కేవలం నీకే విరోధముగా పాపం చేశాను దేవా, నీ దృష్టి యందు నేను చెడుతనం చేస్తున్నాను దేవా. అంటే పాపము చేశామని చెప్పుకోగానే రాజును కాబట్టి నేను చేశానో లేకపోతే ఇచ్చిన కార్యం చేస్తే ఏంటనో అనే విషయాన్ని కాకుండా దావీదు దాని నుంచి బయటపడి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం చూస్తే
నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నీ తుడిచివేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీవు బలిని కోరువాడవు కావు. కోరినట్ల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన నలిగిన మనస్సే నీకు. కాబట్టి ఎంతో పశ్చాత్తాపం చెంది వాక్యం చెప్తున్నాడు. నేను నీ ఎదుట దోషం చేశాను, నేను పాపం చేశాను, నేను అతిక్రమించాను, నా దోషాలని క్షమించరానివే. మరి వాటన్నిటి నుంచి క్షమించేవాడు ఉన్నావు కాబట్టి నా పాపాల నుంచి నువ్వు విముఖము. నా దోషములన్నీ తుడిచివేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము దేవా. కాబట్టి నా యొక్క పాపాలున్నాయి, నా యొక్క దోషాలున్నాయి, వీటన్నిటిని బట్టి నన్ను కడుగు, నన్ను క్షమించము, నన్ను చేయము, కానీ నీ సన్నిధి నుంచి మాత్రం నన్ను తుడిచివేయకమని మరి ఎంతగా దేవుని అడిగినప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తాడు? నువ్వు పాపం చేసావు కాబట్టి, ఇంత పాపం చేసినా నీకు క్షమ లేదు. దావీదు చేసిన పాపము చాలా మరి భయంకరమైనది. తన యందు మరి నమ్మకముతో విశ్వాసం తన రాజ్యంలో ఉన్న వారి పట్ల, బలహీనుల పట్ల రాజుగా ఆదరించవలసిన, రక్షించవలసిన వాడు, వారి యొక్క మరి కుటుంబాల్లో కూడా మరి అటువంటి శోధనకరమైన పరిస్థితులు లేకపోతే అటువంటి మరి క్రియలు చేస్తున్న వ్యక్తిని ఎవరు నిలువరించగలరు? మరి అటువంటి క్రియలు చేసిన దావీదు పశ్చాత్తాపం చెంది చెప్తున్నాడు, దేవా నేను చేసిన దోషము, నేను చేసిన అతిక్రమము క్షమించరానిదే, కానీ నేను బలహీనను, అల్పుడను, నన్ను నీ సన్నిధిని త్రోసివేయకుండా కాపాడమన్నప్పుడు అతనేం చెప్తున్నాడు? సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనంలో మనం చూస్తే, నేను పాపము చేసిన దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును బట్టి నిన్ను శిక్షింపకపోవను. కాబట్టి దేవుడు మన యొక్క పశ్చాత్తాప ప్రార్థన వింటాడు. ప్రాయశ్చిత్తం చేసుకునే పరిస్థితిలో తన యొక్క బిడ్డలను కాపాడతాకి, ఆదరిస్తాకి ఏమంటున్నాడు? నీవు చావకున్నట్లు నీ పాపాన్ని బట్టి శిక్షింపకపోవను. అంటే నీకు ఈ దుస్థితి వచ్చింది, లేకపోతే ఇటువంటి మరి క్రియలలో నువ్వు చేస్తున్న పశ్చాత్తాప ప్రార్థన, నీ యొక్క పశ్చాత్తాపమును బట్టి నువ్వు ఆ యొక్క పాపాన్ని చేశావు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావు, మరి ఆ యొక్క ప్రాయశ్చిత్తము చేయలేని పరిస్థితిలో దేవుని అడుగుతున్నావు, దేవుని క్షమించమని దేవుని సన్నిధి కోరుతున్నావు. మరి దేవునిలో నిలిచిన వాడు ఇటువంటి పాపం చేసినప్పుడు ఆ యొక్క పాప క్రియల నుంచి కూడా కాపాడటానికి దేవుడు నిన్ను తన ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి నీకు మరణం కాకుండా, నీకు శిక్ష పడకుండా దేవుడు కాపాడతాడని నాతాను దేవుడు వాగ్దానం చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని యందు నిలిచి, దేవుని యందు నడుస్తూ, మరి దేవుని యొక్క నీతిమత్వంతో మరి ఎన్నో మరి శోధనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా జయించగలిగి, వాటన్నిటి నుంచి ఎదుర్కొనగలిగి, దేవునిలో నిలిచి దేవుని బిడ్డలుగా ఎదిగినప్పుడు దేవుని యొక్క ప్రణాళికతో లెక్కించలేని గొప్ప కార్యాలు చేస్తానని మనం వాక్యం విన్నాం కదా. అటువంటి గొప్ప స్థితిని దేవుడు మరి దేవుని నిలిచిన వాళ్ళు కలగజేస్తాడు. అయితే మరి అనేక సార్లు, అనేక సందర్భాల్లో మనకు తెలియకుండానే, మన ప్రేమ లేకుండా, ఇతరుల ప్రేమ లేకుండా మనము శోధనలో పడే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డలను ఏ రీతిగా కాపాడుకుంటే, నీవు అటువంటి అతిక్రమం చేయకుండా, పాపములో పడకుండా నిన్ను కాపాడుతానన్నాడు. అయితే అయినను కొంతమంది పాపములో, ప్రలోభంలో మరి ఏమి కాదనుకుని పడిపోయినప్పుడు, మరి ఆ యొక్క పడిపోయిన వారి పట్ల మరి దేవుని యొక్క ఉగ్రతను, లేకపోతే అది రాకుండా ఆ సూచనల ద్వారా, ప్రవచనాల ద్వారా, లేకపోతే వెరిగి వారు చేస్తున్న క్రియలను బట్టి ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిపోతున్నారని, లేకపోతే దేవుని శిక్షకు గురవుతున్న సమయంలో, లేకపోతే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అటువంటి స్థితి మనకు కలిగినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థన, మన యొక్క మారు మనసుతో కలిగిన విన్నపాలు, మన యొక్క మరి దేవుని యొక్క కృపను, క్షమను పొందే రీతిగా మరి దావీదు చేస్తున్న ప్రార్థన చాలా ప్రముఖమని. దేవా నా అతిక్రమం నీకు తెలుసు, నీకే విరోధంగా పాపం చేశాను, నీ సన్నిధిలో ఉండి కూడా నేను దుర్మార్గం చేశాను, నీ యొక్క సన్నిధికి దూరమైన స్థితిలో నేను జీవిస్తున్నాను, ఇంత దుర్మార్గ క్రియల నుంచి మరి నన్ను కాపాడు, రక్షించలేకపోతే నన్ను క్షమించు, కానీ నీ సన్నిధికి నన్ను దూరంగా చేయకమని ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధిలో విన్నపం చేశాడు, దాని యొక్క ప్రాయశ్చిత ప్రార్థన చేశాడో, మరి తన యొక్క ప్రాయశ్చిత్తాన్ని గురించి, దేవా నన్ను ఏ స్థితికి తీసుకెళ్ళినా పర్లేదు, కానీ నీ సన్నిధి మాత్రం నాకు తోడుగా ఉంచమన్నప్పుడు దేవుని సన్నిధిని కోరి, మరి ఏదైతే పాపం చేసిన దాన్ని బట్టి కోల్పోతున్న దాన్ని దేవుని సన్నిధికి మాత్రమే కావాలని కోరుకుని, తక్కిన విషయాలు అన్నింటిలో కూడా నేను ప్రాయశ్చిత్తానికి సిద్ధమని, లేకపోతే ప్రాయశ్చిత్తం చేసుకుంటాకు, వాటన్నిటి నుంచి మారు మనసు పొందుటకు, వాటి క్రియలు ఇక ముందు చేయకుండా ఉంటాకు ఎప్పుడైతే దృఢచిత్తముతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడో, దావీదు ముందే చెప్తున్నాడు, ఏమన్నాడు? నీకు బలులు
అర్పిస్తాను అంటే నీకు ఇష్టం లేదు, లేకపోతే నువ్వు బలుని కోరితే నువ్వు అర్పించగలను, వాటి వలన సంతృప్తి చెందవు. బలుల వలన పాప క్షమాపణ జరగదు కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలోకి వస్తాడని మరి దావీదు ముందుగానే చెప్తున్నాడు. ఏమని? బలి నీవు కోరట్లేదు, ఎందుకని నీవే బలిగా ఈ లోకంలోకి వస్తున్నావు కాబట్టి. మేము ఇచ్చే బలులు మరి జంతువులను వాటినిచ్చి మేము పరిహారార్థ బలులుగా మేము రక్షణ పొందలేము. ఎందుకంటే మా పాపాలు మేము భరించవలసిందే, మేము ప్రాయశ్చిత్తం చేయవలసిందే. మేము ప్రాయశ్చిత్తము చేయకుండా నీ బిడ్డను పంపడానికి సిద్ధంగా పరిచున్నావు దేవా. కాబట్టి మేమిచ్చే బలులు కాదు, నీవిచ్చే గొప్ప బలిదానంతో మా యొక్క పాపాలను క్షమించే రీతిగానే ఉన్నావు. కాబట్టి నీవు నాకు ఆశ్రయాన్ని ఇవ్వు, నీ సన్నిధి నాకు దయచేయి, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకమని దావీదు ఎంతగానో దేవుని ప్రాధేయపడినప్పుడు, ప్రాయశ్చిత్తంగా దేవుని అడిగినప్పుడు, తన పాపాలను ఒప్పుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు మరి దేవుడు ఏ రీతిగా తన బిడ్డలను కాపాడుతాడో దావీదు విషయంలో మరి ఆ పాపాన్ని తప్పించి అప్పుడు ఒక క్రియతో దాన్ని తీసివేసి తర్వాత మరి దావీదుకి సొలొమోను అంటే గొప్ప కుమారుని కూడా మరి దీవించి ఇచ్చిన గొప్ప కృపను మనం చూస్తే మనం దేవుని పట్ల చేస్తున్న అనేకమైన క్రియలలో విరుద్ధమైన జీవితం జీవిస్తున్నాం. అయితే అవే మనకి జీవనాధారం, అయితే వాటితోనే మనం జీవిస్తున్నాం అనుకోకుండా మరి ఆ పాపాలను గురించి పరిహరించే రీతిగా దేవుని సన్నిధిలో మారు మనసు పొంది చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప క్రియలు చూపిస్తాడు. అంటే మనము పాపంలో పడిపోయాం కాబట్టి మనకు రక్షణ లేదనుకోకుండా రక్షించడానికి తన కుమారుని పంపించి ప్రాయశ్చిత్తంగా మనకి ఇచ్చాడు. కాబట్టి మన పాపాల నిమిత్తం ఇంకనూ మనం క్షోభించకుండా మనం చేస్తున్న క్రియల నుంచి మనకి రక్షణ కలిగించే దేవుడు మనకున్నాడు. మరి ముందుగానే తన బిడ్డలని కాపాడుకునే దేవుడు నీతిమత్వంతో రక్షణలోకి వెళ్ళిన వాడు ఉన్నారు. అయితే తన బిడ్డలు ప్రలోభాన్ని పడకుండా దేవుడు అనేక రీతిలుగా కాపాడుతూ ఉన్నాడు. అయినను శోధనలో పడి పాపంలో ఉన్న మనకి, శోధనలో పాపంలో జీవిస్తున్న మనము మరి లోకమంతా చూస్తే పాపం లేని వారు ఎవరో లేని చెప్పాడు. కాబట్టి ఇవన్నిటిలో మనం ఎక్కడో శోధనలు ఉన్నాం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి దేవుని సన్నిధికి దూరంగా ఉంటాయి. కాబట్టి అటువంటి శోధనకరమైన పరిస్థితుల నుంచి రక్షించి కాపాడి నిన్ను అనేక రీతిలుగా దీవించే దేవుడు నిన్ను తన యొక్క పిలుపుతో పిలుస్తున్నాడు. నీ యొక్క పాపాల నుంచి నేను రక్షిస్తాను. కాబట్టి వాటి విషయంలో నువ్వు చింతించక వాటిని మరలా చేయకుండా వాటి నుంచి బయటపడే మార్గం నీకు ఇస్తున్నా. కాబట్టి నీవు వాటి నుంచి మరల్చుకో. నీ యొక్క స్థితిని మార్చగలిగినవాడు, కృపతో తన యొక్క దీవెనలను పంచగలిగినవాడు, నీ పట్ల తన ప్రత్యేకమైన కృపలను ఎంచుకొని ఉంచిన దేవుడు నువ్వు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొంది లేకపోతే నీ విషయంలో మరల్చుకొని నువ్వు వస్తే నీ పాపాలన్నీ తుడిచివేస్తాను, నిన్నన్నిటిని రక్షిస్తాను. నీ యొక్క కార్యాలను చేయుటకు, నీ యొక్క క్రియలను చేయుటకు, లోకంలో దేవుని కృపను పొంది దీవించే బిడ్డగా నడిపించుటకు, నీ యొక్క కుటుంబాన్ని నిన్ను మరి గొప్పగా చేయుటకు, తన యొక్క గొప్ప విశేషమైన కార్యాలతో దేవుడు నీ పట్ల తన యొక్క కృపను దయచేసి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము చేయగలిగినది చేసేది మరి చేయవలసింది కూడా ఏంటంటే మారు మనసు పొంది మన అతిక్రమణ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన యొక్క పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన మరి మరణకరమైన పరిస్థితి నుంచి కూడా శిక్ష నుంచి కూడా తప్పించే రీతిగా దేవుడు తన వాక్యం ద్వారా మనకి సెలవిచ్చినప్పుడు మనకేమి కొదవ ఉంది? మనకేమి ఆయన రక్షణ తప్ప. అటువంటి గొప్ప రక్షణ భాగ్యం పొందే రీతిగా మనకి జీవితాలను మరల్చుకొని దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం మారు మనసు పొంది వెళ్ళి అడుగుతున్నామో మన యొక్క ప్రార్థనలు విని మనల్ని దీవించే దేవుడు, సదాకాలము మనల్ని ఆయన కృపలో నడిపించే దేవుడు. మనం మారు మనసుతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన క్రియలన్నీ కూడా దేవుని కృపలో గొప్పగా వెలుగొందే రీతిగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరమగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడే సజీవ లెక్కనుంచిన దేవ, నీ వాక్యము ద్వారా మేము లోకంలో ఏ రీతిగా ప్రలోభపడతామో 3 ఉదంతాలతో మాకు తెలియచేశావు. నీతిమత్వంతో నిలిచి నీ బిడ్డలుగా నిలుపుకుని నీ బిడ్డలుగా సాక్షార్థంగా గొప్ప కార్యాలతో గొప్ప దీవెనతో పొందిన బిడ్డలను యేసేపు ద్వారా మాకు తెలియచేశావు తండ్రి. అదే రీతిగా ప్రలోభాలు పడుతున్నప్పుడు, ప్రలోభాలకు వచ్చినప్పుడు వాటన్నిటిని నిలువరించి మమ్మల్ని వాటన్నింటి పడకుండా రక్షించే గొప్ప కార్యాన్ని మరి నువ్వు అబ్రహాం విషయంలో చూపించావు తండ్రి. అదే రీతిగా తండ్రి మేము శోధనలో పడిపోయి, సమస్యలో పడిపోయి, లేకపోతే వాటిలన్నింటిని ఎవరు చూడరు, ఎవరు చేయలేరు అనుకునే మరి దావీదు చేసిన ఒక పాప కార్యాన్ని బయలుపరిచి దావీదు పశ్చాత్తాపం చేసిన ప్రార్థన, మారు మనసుతో చేసిన ప్రార్థన ఆలకించి దావీదుకు నువ్వు నీ సన్నిధి ఇచ్చిన దేవా, ఇటువంటి గొప్ప రక్షకుడుకు మాకున్నప్పుడు
నీ కుమారుని లోకంలో పంపించి మాకు రక్షణ కలగజేసినప్పుడు మేము చేసిన క్రియల నుంచి మేము రక్షణ పొందలేమా? మేము చేసే క్రియలను బట్టి మా యొక్క జీవితాలు నీతిగా ఉండాలా? మా జీవితాలు ఎంత గొప్ప కార్యాలు, గొప్ప మహిమ కార్యాలు చూడగలిగిన, మరి నీ యొక్క ఆశ్చర్య కార్యాలు చూడగలిగిన అవకాశం మాకు ఇస్తున్నందుకు దేవా, మాలో మార్పును దయచేయం, మారు మనసును దయచేయం. మా పరిస్థితులను మరల్చుకొని నీ సన్నిధి దగ్గరగా మేము జీవించినప్పుడు నీ గొప్ప కార్యాలతో మేము దీవించబడి నీ యొక్క బిడ్డలుగా జీవించగలుగుతాం. కాబట్టి ఆ రీతిగా మా కుటుంబాలు నడిపించమని క్రీస్తు వారి పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రులు బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో నీ శత్రులు బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.